సార్ ఇది అలాగే చూసుకుంటే మనకు ఆంధ్ర రాష్ట్రం సార్, ఆంధ్రలో ముఖ్యంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు అనేది చాలా వైరల్ అవుతున్న విషయం సార్. దానిపైన నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన చుట్టూ అంటే కేసులకు కూడా భయపడేది లేదు, అదేమన్నా వినేవాడికి కూడా ఏమాత్రం ఆలోచనతో వినేవాడికి అర్థమవుతుంది. అయ్యా, చంద్రబాబు పీరియడ్లో లిక్కర్ వల్ల ఆదాయం ప్రభుత్వానికి 57,000 కోట్లు, 57,000 లక్షల కోట్లు, 57,000 లక్షల కోట్లు. అదే 2019 తర్వాత 24 వరకు జగన్ హయాంలో అదే లిక్కర్ యొక్క ఆదాయం 106,000 కోట్లు. అంటే మీ దాంట్లో మీ హయాంలో కన్నా ఇక్కడ రేట్లు పెంచి ఆదాయం పెరిగి మీరేమో చీప్ లిక్కర్ తాగడే ఇప్పుడు అదే రేట్లకు అమ్ముతున్నారు, అదే బ్రాండ్లు అమ్ముతున్నారు. మొన్నటిదాకా ఆ బ్రాండ్ ఈ బ్రాండు బొత్సు పోషాణం కవర్లు మాట్లాడారు. ఇప్పుడు అమ్ముతున్నాయి ఏ బ్రాండ్లు. అది ఇంకా రేట్లు తగ్గించాను, ఒక నెల 10 రోజులు తగ్గించితే మొత్తం ఇప్పుడు పాత రేట్ల కన్నా ఎక్కువ రేట్లు. ఆదాయం పెరిగినప్పుడు ఆదాయం పెరిగితే అది అక్కడ స్కామ్ ఎట్లా ఉంటుంది నాకు అర్థం కాదు. వినేవాడికైనా చెవిలో పువ్వు పెడితే ఎట్లా? స్కామ్ అనేది ఎప్పుడు ఆదాయం కనపడలేదు కానీ సేల్ ఉంది, ఆ డబ్బులు తిన్నారు అని చెప్పచ్చు. నీకు గవర్నమెంట్కి ఆదాయం నీకన్నా 40% పెరిగింది. నీకు 57 లక్షల కోట్లు అయితే 57,000 లక్షల కోట్లు అయితే ఇక్కడ 104,000 లక్షల కోట్లు. మరి ఆదాయం పెరిగింది కదా, ఇక్కడ స్కామ్ ఎక్కడుంది? అందుకనే వాళ్ళు స్కాములు అంటారు. ఇగో కాకినాడ పోర్ట్లో 25 టన్నుల గంజాయి దొరికింది అని డూమ్ అని మాట్లాడాడు చంద్రబాబు, మాట్లాడాడు లోకేష్, మాట్లాడాడు జుట్టు ఎగరేసుకుంటూ వీరావేశంతో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరి మొన్న సిబిఐ వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. అది నాయనలారా అది గంజాయి కాదు, డ్రై ఐసు. మీకు డ్రై ఐస్కి గంజాయికి కూడా తేడా తెలియడం పిచ్చివాగుడు వాగారు. అది తేల్చి చెప్పేసి సిబిఐ, ఇట్ ఈస్ ఓన్లీ డ్రై ఐస్ నాట్ గంజాయి. ఎక్కడ పెట్టుకుంటారు మొహం? వీళ్ళు ఇలాగ వాగుతూ ఉంటారు. గాలి వాగుడు వాగేయడం. వాళ్ళ చేతిలో మీడియా ఉంది, 4 పేపర్లు 4 ఛానళ్ళు ఉన్నాయి. ఒక అబద్ధాన్ని కొడితే డ్రమ్ కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. అది వెళ్ళిపోతుంది. కోర్టులోకి వెళ్తే ఇది లాగి చంపన కొడతారు వాళ్ళు. అంతే. ఒకటి కాకపోతే ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వం, ఒక్కటి కాకపోతే ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ సమాధానం చెప్పమానంటే వీళ్ళు ఈ స్కాములు గీములు అబద్ధాల కన్నా మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణం అడ్డేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నేను నా హయాంలో జరగనివ్వను అన్నాడు. మరి ఇవాళ వెళ్ళిపోయింది. 4 ఫెర్నేస్లో 3 ఫెర్నేస్లు క్లోజ్ చేశారు. ఉద్యోగాలు బలవంతంగా రిజైన్ చేయమంటున్నారు, రాజీనామా చేయిస్తున్నారు. ప్లస్ ఆ యూనియన్ మినిస్టర్ ఏమో ఇట్ ఈజ్ ఆన్, ప్రైవేటీకరణ ప్రాసెస్ ఆన్లో ఉందన్నారు. ఎక్కడ నోరు మెదపరి. స్పెషల్ స్టేటస్ వల్ల ఈ దేశం స్వర్గధామం అయిపోతుంది రాష్ట్రం. అది ఇవ్వకుండా మోసం చేశారు, పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు అని ఈ సినిమా డైలాగులు కొట్టాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ దానివల్లే అది ఇవ్వలేదు కనుకే నేను బీజేపీతోటి బయటకు వచ్చేసాను. 2017లో 18లో హంగామా చేసిన చంద్రబాబు ఇవాళ మరి పైన మీరే కింద మీరే కదా, మీ కూటమి కదా. ఏం మాట్లాడరే, నోరు మెదపరే, స్పెషల్ స్టేటస్ గురించి అడగరే, నోరు రాదే. ఎక్కడ ఎవరికి ఆ నోటికి ఎందుకు తాళాలు వేసుకున్నారు? ఎవరి కోసం తాళాలు వేసుకున్నారు? 6 హామీలు అన్నారు, 6 సూపర్ 6. ఆ మాటకి ఎక్కడ పెన్షన్ రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకి ఇచ్చారా? లేదు. 18 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి 15,000 అన్నారు, ఇచ్చారా? లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఫ్రీ బస్ అన్నారు, ఉందా? లేదు. ఫ్రీ గ్యాస్ అన్నారు. ఏంటయ్యా ఇప్పుడు ఫ్రీ గ్యాస్? వీళ్ళ అర్థం ఏంటంటే ఫ్రీ అంటే 1700 నేను కట్టాలట, కట్టినాక వాళ్ళు గవర్నమెంట్ రీయింబర్స్మెంట్. గవర్నమెంట్ నాకు తిరిగి డబ్బులు ఇచ్చేది ఏనాటికి? ఫ్రీ అంటే అదే. ఫ్రీ అంటే నాకు నా ప్రజలకి ఫ్రీగా ఇచ్చేసే నువ్వు చూసుకోవాలి గవర్నమెంట్. నేను కట్టాలంటే తర్వాత గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తాడు. ఎప్పుడు చేశాను? ఏం పిచ్చివాళ్ళు ఈ డ్రామాలు. నిన్నగాక మొన్న పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించి తరిమేస్తే వాళ్ళు ఆ పరీక్షకు చదువుకుంటున్న ఆ పిల్ల దీపం వీధి దీపం కింద చదువుకుంటామంటే ఏం పిఠాపురంలో నీ కాన్షియస్లో చెప్తే ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నాడు? ఏ మూల దాక్కున్నాడు? ఎవరికి కాపు కాస్తున్నాడు? ప్రశ్నిస్తాను వచ్చిన వాడు ఇదా
ఆ? తిరుపతిలో ఒక దళిత అమ్మాయిని రేపు చేస్తే నోరు మీద మన పవన్ కళ్యాణ్ నువ్వెందుకు రాజకీయాలకి ఇంట్లో కూర్చొని సినిమాలు చేసుకో, నీకెందుకు రాజకీయాలకి ప్రజల విషయం దళితుడికి జరిగితే నోరు ఇప్పలేవా, నోరు కదలదా? చంద్రబాబుని కప్పచెప్పేసి తాళం వేసుకుని చంద్రబాబుకి ఇచ్చావా తాళం? చంద్రబాబు ఎప్పుడు తెరిస్తే అప్పుడు ఆ తాళం తెరిస్తే అప్పుడు మాట్లాడతావా? ఏం మనుషులా మీరు? ఇన్ని అబద్ధాలు, ఇన్ని డ్రామాలు, ఒక్క మాట మీద నిలకడలేదు, ఒక్క మాట మీద ఇది లేదు. ఒక్కటి కాకపోతే ఒకటి ఈ పవన్ కళ్యాణ్ అన్నాడు ఈ 12 ఏళ్లలో చెప్పిన ఒక్క మాట కట్టుబడి ఉన్నాడని చెప్పండి. మీకు ఏదైనా గుర్తుంటే ఒక్కటి చెప్పండి. మతం కాడ నుంచి కులం కాడ మతం, నేను క్రిస్టియన్ అన్నాడు, నేను మా బ్యాప్టిజం తీసుకున్నా అన్నాడు, నా పిల్లలు క్రిస్టియన్ అన్నాడు, నా పెళ్ళాం క్రిస్టియన్ అన్నాడు, నాకు జ్వరం వస్తే మా నాన్న జీసస్కి ప్రే చేశాడు అన్నాడు, నా కొడుకు జ్వరం వస్తే నేను మేరీ మాతకు ప్రే చేశాను, నాకు వాళ్ళంటే ఇష్టం అన్నాడు, ఇన్ని వాగాడు. మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటాడు అన్నాడు, అసలు ఈ దేశంలో మత కలోలాలకు హిందువులే కారణం అన్నాడు, హిందూ మతబద్ధులే కారణం అన్నాడు. ఇవాళ సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మంలో 3 పెళ్ళిళ్ళు చేసుకోరు, సనాతనలో వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరు, మరి సనాతనం అంటాడు. అసలు మాటకి ఏం మాట్లాడు? కులాలు వద్దు, కులాల రాజకీయాలు వద్దు అంటాడు. మళ్ళీ రాష్ట్రం మీద ఎలాగో ప్రేమ లేదు, కులం మీదన్నా ప్రేమించండి అయ్యా, కాపులందరూ కలిసి నాకు ఓటేస్తే నేను సీఎం అవుతాను కదా అని అంటాడు. మళ్ళీ కుటుంబం రాజకీయాలు వద్దంటాడు. ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సి వస్తే అంతమంది పార్టీ కోసం కష్టపడిన అందరూ తానయ్యే కావాల్సి వచ్చాయి. ఏ మాటకైనా ఒక్క మాట కాకపోతే ఒక్క మాటకి 12 ఏళ్లలో ఆ పవన్ కళ్యాణ్ అనేవాడు ఆ జుట్టు ఎగరేసుకుని ప్రజలను భ్రమపెట్టి ఆవేశంగా మాట్లాడడం తప్పితే ఒక్కటి కాకపోతే ఒక్క మాట కట్టుబడి ఉన్నాడని చెప్పండి. వీళ్ళు రాజకీయ నాయకుల, వీళ్ళు ప్రజల మనుషుల, ప్రజల కోసం నిలబడే మనుషుల. సినిమా డైలాగులు ఏమన్నా? సినిమాలో డైలాగులు రాస్తాం మేము, మా లాంటి వాళ్ళు రాస్తే డైలాగులు చెప్తారు. సినిమా రాజకీయంకి వస్తే ఏదో నేను బీయింగ్లో నేను కూడా చాలా గట్టిగా అనేక ఇంటర్వ్యూలు చెప్పాను. కొత్త రాజకీయం వస్తుంది, రాష్ట్రం రాజకీయం మారిపోతుంది, రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. పవన్ అనేవాడు ఎలాంటి అవినీతి చేసేవాడు కాదు, డబ్బులు ఆశపడేవాడు కాదు, ఒక సెలబ్రిటీగా ఉన్నాడు, వస్తున్నాడు దేశం కోసం, ప్రజల కోసం, నీతి రాజకీయాలు చేయడం కోసం. నాలాంటి వాళ్ళు పొగిడాం, ఎదురు చూసాం. మొత్తం నాశనం చేశాడు. మా లాంటి వాళ్ళ నమ్మకాలను బొమ్ము చేసి చీచి చంద్రబాబు బెటరు, చంద్రబాబు కన్నా 10 రెట్లు అబద్ధాలు ఆడేవాడు, చంద్రబాబు కన్నా 10 రెట్లు యూటర్న్లు చేసేవాడు, చంద్రబాబు కన్నా పెద్ద మోసగాడు, చంద్రబాబు కన్నా నయవంచకుడు అనిపించాడు. వీళ్ళకి వాళ్ళు అది చేశారు ఇది చేశారు. ముందు మీరు చెప్పేదానికి సమాధానం చెప్పలేక, ప్రజలకి మీరు చేసే తప్పులకి అబద్ధాలకి సమాధానం చెప్పలేక ఉన్నాయి ఇలాంటి తప్పుడు ఆరోపణలు. అంతే లిక్కర్ స్కాము, ఇంకో స్కామ్ అని ఎంత ప్రజలను డైవర్ట్ చేయటానికి. మీ తప్పులు, మీ దౌర్భాగ్యాలు ప్రజలు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, ఎక్కడ నిలదీస్తారు. కాండ్రి జూమ్ వస్తున్నారు కొన్ని ఆడవాళ్ళు అయితే చీ అంటున్నారు, చిత్కరిస్తున్నారు. చీ ఆ పేరు చెప్తే మోసగించారు, నాశనం మమ్మల్ని మోసం చేసేసారు అని చీ అంటున్నారు. మరి వాళ్ళని దాంట్లో అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది సార్? ఇప్పుడు వాళ్ళు ఏం అదేనమ్మా అందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా సోషల్ మీడియాలో చెప్పక్కల్లా వాళ్ళు మొదటి నుంచి రెడ్ బుక్ అని చెప్తున్నాడు లోకేష్. ఆ రెడ్ బుక్ ఆచరణలో తీసుకొస్తామన్నారు, చేస్తున్నాడు. ఎప్పుడైతే ఫస్ట్ విజయసాయిరెడ్డి మీద అటాక్ ఇచ్చాడో ఆ రోజు నుంచే లెక్క ప్రజలకు తెలుసు. విజయసాయిరెడ్డి తర్వాత వరుసగా వంశీ, కొడాలని, తర్వాత రోజా, తర్వాత జగన్, అలా వస్తారు వీళ్ళు. వీళ్ళకి వేరే ఎందుకంటే ప్రజలను డైవర్ట్ చేయాలి. ప్రజల్ని ఇప్పటికీ సిగ్గుసరం లేకుండా ఎన్నికలు అయిపోయినాయి, 15 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్నికలప్పుడు ఏదో చెప్పారు, మీరు అబద్ధాలు తొండి మాటలు ఇయ్యో మొత్తానికి చెప్పారు, ప్రజలు నమ్మారయ్యా గెలిపించడానికి మీరు పరిపాలన చేయండి. ఇంకా జగను తుమ్ము వచ్చినా జగను, దగ్గు వచ్చినా జగను, విరోచన జగన్ వల్లే మాకు తుమ్ము వచ్చింది, జగన్ వల్లే మాకు కడుపు నొప్పి వచ్చింది, జగన్ వల్లే అన్నట్టు జగన్ జపం చేసి అన్నాడు బతికేస్తారు, జగన్ను చూపిస్తే అన్నాడు కాలం గడిపేస్తారు. ప్రజలు ఏమీ అంత తెలివి తక్కువలు కాదు. మీరు ఈ డ్రామా ఏంటో తెలుసు ప్రజలకి. మీరు జగన్ని మాట పెడితే పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా మీ ఛానల్స్ మీ పనులు జగన్ ఎందుకు అంటున్నారో ప్రజలు తెలుసు. మీరు జగన్ పేరు చెప్పుకుని తప్పించుకోవడానికి ఎస్కేప్ అవడానికి మీ తప్పిదాలని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటికి, ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్న దానికి సమాధానం చెప్పకుండా తప్పించడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని ప్రజలకు తెలుసు. మీ పప్పులొడకు ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇంకా మిమ్మల్ని తరిమేసే రోజు వచ్చేదాకా
ఆగకుండా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం ప్రజలు జపం చేయండి, ప్రజా పరిపాలన చేయండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఆలోచించండి. ఊరినే ఇంకా సంవత్సరం అయినా కూడా జగన్ పేరు చెప్పుకొని బతికేద్దాం అనుకుంటే ఎట్లా?